Yakkati hub. ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి స్వీట్ ఐటమ్ అటుకులతో చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అటుకులతో చక్కెర పొంగల్ చేయొచ్చా అనుకుంటున్నారా? ఏ డౌట్ లేకుండా బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే పండగల సమయంలో ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే ప్రసాదం కోసం చూసేవారు నేను తయారు చేసిన ఈ అటుకులతో చక్కెర పొంగల్ తయారు చేయండి. సూపర్ అన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, అటుకులతో చక్కెర పొంగల్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ముందుగా దానికోసం నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. పెద్దవి తీసుకోండి, చిన్నవి కాకుండా పెద్ద అటుకులు ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నాను. ఒక కప్పు ఇలా జల్లించే దాంట్లో వేసి వాటిని ఒకసారి జల్లించేసుకుందాం. దాంట్లో ఏమైనా డస్ట్ ఉందంటే ఇలా కిందకు వచ్చేస్తుందండి. చూసారు కదా, ఒక కప్పు అటుకులు తీసుకున్నా. ఇలా జల్లిల్లో వేసి ఒకసారి జల్లించుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత అటుకులన్నీ చక్కగా నానేదట్టు వాటర్ పోయింది. మొత్తం ఒక్కొక్క అటుకు, ప్రతి అటుకు నానేదట్టు చూసుకోండి. మొత్తం ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటూ వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే అవి చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అటుకులు నానబెడతామంటే వాటర్ పోసేసి అలా నానబెట్టకండి, వాటర్ తీసేసి పక్కన పెట్టండి. చక్కగా అప్పుడు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకుని దాంట్లో నేను బెల్లం వేస్తున్నాను. తురుముకున్న బెల్లం వేసాను. ఒక కప్పు వేసాను. కప్పు అటుకులకి సమానంగా కప్పు బెల్లం వేసాను. అప్పుడు తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్ కావాలన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేయండి. అలాగే ఒక పావు కప్పు వాటర్ పోసాను. మరీ ఎక్కువ పోయకండి, పావు కప్పు సరిపోతుంది. కొంచెం వాటర్ పోసారంటే చక్కగా పాకం వస్తుంది. పాకం అని మరీ గట్టిగా రావక్కర్లా. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయినాక ఆ బెల్లం లిక్విడ్ అంతా మనం ఇలా వడకట్టేసుకుందాం. దాంట్లో ఏమైనా చెత్త ఉంటే పోతుంది. ఇలా టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దాంట్లో ఇలా బెల్లం జ్యూస్ అంతా ఇలా వడకట్టేసుకోండి ఒక బౌల్లోకి. దాంట్లో అయినా డస్ట్ ఉంటే మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, బెల్లం కరిగిపోయినాక చక్కగా ఇలా వడకట్టేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలా వడకట్టేసుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి బెల్లం కరిగించాక కదా, ఇది అంతా ఈ జ్యూస్ వేసేద్దాం. సేమ్ కళాయిలో మనం వడకట్టుకున్న ఈ బెల్లం లిక్విడ్ ఉంది కదా, ఇదంతా వేసేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం లిక్విడ్ ఇలా కలపలాడుతూ ఉండగా దీంట్లో కొంచెం యాలకుల పొడి వేద్దాము. చూసారు కదా, ఒక 2-3 యాలకుల పొడి వేసాను. అలాగే పచ్చి కొబ్బరి అన్నమాట, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న ఆ కొబ్బరి తురుము ఒక పావు కప్పు దాకా వేసాను. ఇది వేయడం మూలంగా మంచి రుచి వస్తుంది మనకి చక్కెర పొంగల్కి. ఫ్రెష్ కొబ్బరి తురుముకున్నది వేసుకోండి. ఒకసారి గట్టితో మిక్స్ చేసేసి అలాగే ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు, అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకుందాము. అటుకులు కూడా వేసాము, కొబ్బరి వేసాము, అలాగే యాలకులు పొడి వేసాము. ఒకసారి గట్టితో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా దగ్గర పడిపోతుంది, వెంటనే ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది. పాకమంతా అటుకులు పట్టి ఇలా మొత్తం దగ్గర పడినాక ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. స్వీట్ అంటేనే కంపల్సరీ జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా, నేను జీడిపప్పు వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు. నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు చక్కగా ఫ్రై చేసుకుని ఆ నేతితో సహా దీంట్లో చక్కెర పొంగల్లోకి వంచేయండి. చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది కదా. అంతే, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని తినేయటమేనండి. చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈసారి మీరు కూడా ఫెస్టివల్కి ఇలా నైవేద్యం తయారు చేసి దేవుడికి పెట్టేయండి. తృప్తిగా ఆరగించేస్తాడు దేవుడు. అలాగే మనం కూడా దేవుడి పేరుతో తృప్తిగా తినేద్దాం. అంత బాగుంటుంది అన్నమాట ఈ స్వీట్. అటుకులతో చక్కెర పొంగలి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా, వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.